ఆగ్నేయ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రాగల 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నేడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్ష సూచనలు కనిపిస్తున్నాయని వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో రాగల 5 రోజుల పాటు ఉత్తర ఈశాన్య జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు షియర్ జోన్ ఏర్పడిందని ఈ ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. నేడు హైదరాబాద్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, జనగాం, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 18, 19 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. కాగా హనుమకొండలో భారీ వర్షం కురిసింది. హన్మకొండ, వరంగల్, కాజీపేటల్లో కురిసిన వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపైకి వాన నీరు వచ్చి చేరడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నగరంలోని బస్టాండ్లోనూ వర్షపు నీరు చేరడంతో ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానూ పలు చోట్ల వర్షాలు కురిసింది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో భారీ వర్షం కురిసింది. కాటారంలో 111.3 మీటర్లు, మహదేవ్పూర్లో 110 మీటర్లు, మలహర్రావు మండలంలో 106.5 మీటర్ల వర్షం పడింది. భారీ వర్షానికి కాటారం మండలం రేగులగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని గొల్లపల్లి అంగన్వాడీ కేంద్రంలోకి వరద నీరు చేరింది. గూడూరు బ్రిడ్జి కోతకు గురై పంట పొలాల్లోకి భారీ వరద నీరు చేరింది. కాటారం నుంచి మేడారం వెళ్లే రహదారి పోతులవాయి వాగు ఉప్పొంగడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.